దశాబ్దాలుగా భారత్పై పాకిస్తాన్ ఉగ్రదాడులకు తెగబడుతోంది. దాడి జరిగిన ప్రతిసారి యావత్ భారతదేశం కన్నింటి పర్వంతమయ్యేది. ఉగ్రదాడికి పాకిస్తానే కారణమంటూ నిందించేది. ఉగ్రదేశం మాత్రం సింపుల్గా ఖండించేది. ఉగ్రవాదులకు ఆ దేశ సైన్యమే పూర్తిగా రక్షణ కల్పించేది. గతంలో లాగా ఉగ్రదాడులపై భారత్ ఇప్పుడు సైలెంట్గా ఉండడం లేదు. ఢిల్లీ గేరు మార్చి దూకుడు పెంచింది. ఉగ్రదాడికి దిగితే టెర్రరిస్టులను కాదు, వారిని తయారు చేసే క్యాంపుల అంతు చూస్తామని ఆపరేషన్ సింధూర్తో భారత్ సందేశం ఇచ్చింది. బహవల్పూర్లోని ఉగ్రకోటను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. నరరూప రాక్షసుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ అడ్డాను ధ్వంసం చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. బహవల్పూర్ ఉగ్రకోటను భారత్ ఎందుకు టార్గెట్ చేసింది? పాకిస్తాన్ డబుల్ గేమ్ను భారత్ బయటపెట్టిందా? వాచ్ దిస్ స్టోరీ. ఉగ్రకోట బద్దలవడంతో పాకిస్తాన్ షాక్ తిందా? టెర్రరిస్ట్ అడ్డాపై భారత్ ఎలా నిప్పులు కురిపించింది? ఉగ్రవాదులకు భారత్ ఎలాంటి పాఠం నేర్పింది? ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పీఓకేలోని మొత్తం 9 ప్రాంతాలపై భారత్ దాడులు చేసింది. అందులో అత్యంత కీలకమైనది బహవల్పూర్. ఈ నగరం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉంటుంది. లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్ జైషే మహమ్మద్ జేఈఎంకు అడ్డాగా మారింది. జేఈఎం ప్రధాన కార్యాలయాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుంది. జేఈఎంను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2019 పుల్వామా దాడికి ఈ ఉగ్రవాద సంస్థే కారణం. పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఇది 2019లో జరిగిన ఘటన. అయితే ఇప్పుడు బహవల్పూర్ను భారత్ ఎందుకు టార్గెట్ చేసింది? ఎందుకంటే ఉగ్రవాదులకు భారత్ ఓ సందేశం పంపాలని భావించింది. పాకిస్తాన్లో ఇక నుంచి ఉగ్రవాదులు సురక్షితంగా ఉండలేరని భారత్ క్లారిటీ ఇచ్చింది. బహవల్పూర్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కు గుండెకాయ లాంటి ప్రదేశం. ఈ ఉగ్ర సంస్థను మసూద్ అజర్ అనే నరరూప రాక్షస ఉగ్రవాది స్థాపించాడు. ఇతడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉగ్రవాది. భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ ఈ టెర్రరిస్టే. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. నిజానికి బహవల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం రహస్యంగా ఉంది అనుకుంటే పొరపాటే. దీని గురించి ప్రపంచానికి అంతటికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్లో జేఈఎం ప్రధాన కార్యాలయాన్ని భారత్ నేలమట్టం చేసింది. బహవల్పూర్లోని 2 ప్రదేశాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. మొదటిది కోసర్ కాలనీ. ఇది బహవల్పూర్ నగరానికి వాయువ్య భాగంలో ఉంటుంది. రెండోది రమాన్. ఇది బహవల్పూర్ పశ్చిమ శివార్లలో ఉంది. భారత ప్రధాన లక్ష్యం రమాన్లో ఉంది. దాని పేరు మర్కత్ జామియా మసీద్ సుభానల్లా కాంప్లెక్స్. దీన్నే భారత్ ధ్వంసం చేసింది. జైషే మొహమ్మద్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఈ మర్కత్ జామియా మసీద్ సుభానల్లా కాంప్లెక్స్. ఉగ్రవాదులను నియమించుకోవడం, వారికి పాఠాలు చెప్పడం, ఉగ్ర శిక్షణ ఇవ్వడం, ఆశ్రయం కల్పించడం వంటి మొత్తం కార్యకలాపాలు ఇక్కడే జరుగుతాయి. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు ఆ దేశ సైన్యం రక్షణ కల్పిస్తోంది. పలుమార్లు ఈ మసీదు నుంచి మసూద్ అజర్ భారత్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశాడు. ఇప్పటి వరకు ఈ మసీదును పాకిస్తాన్ సైన్యం రక్షించేది. కానీ ఈసారి మాత్రం సైన్యం చేతులెత్తేసింది. భారతీయ ఫైటర్ జెట్ జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడి చేశాయి. మసూద్ అజర్ కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు, అతడి 4 సన్నిహితులు భారత్ దాడిలో మృతి చెందారు. ఈ విషయాన్ని జైషే మొహమ్మద్ ధృవీకరించింది. కొన్నేళ్లుగా వందల మంది అమాయక భారతీయుల మరణాలకు ఈ రాక్షసుడు మసూద్ కారణమయ్యాడు. ఇప్పుడు ఆ మరణాలకు వరల్డ్ టెర్రరిస్ట్ మూల్యం చెల్లించుకున్నాడు. బహవల్పూర్లోని జేఈఎం ప్రధాన కార్యాలయంపై దాడికి భారత్ ఎలా స్కెచ్ వేసింది? బహవల్పూర్లోని ఏజీఎం హెడ్ క్వార్టర్స్ పై మొదట భారత నిఘా సంస్థలు హోంవర్క్ చేశాయి. ఉపగ్రహ చిత్రాలు సేకరించాయి. గ్రౌండ్ లెవెల్ నిఘా సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత ఈ వివరాలను భారత వైమానిక దళానికి అందజేశారు. జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాల్ని నాశనం చేయడమే భారత్ లక్ష్యం. జైషే కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి భారత్ అధునాతన ఫైటర్ జెట్లను, క్షిపణులను ఉపయోగించింది. దాడిని ఖచ్చితత్వంతో నిర్వహించింది. జైషే మొహమ్మద్ కంచుకోట నేలమట్టమైంది. జైషే కార్యాలయం దాడికి ముందు, దాడికి తర్వాత దృశ్యాలను భారత్ బయటపెట్టింది. ఉగ్రవాదుల్ని సక్సెస్ఫుల్ గా అంతం చేశామని భారత సాయుధ బలగాలు వెల్లడించాయి. సుబ్హానల్లాహ్. भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. जैश ए मोहम्मद का मुख्यालय था. यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था. शीर्ष आतंकी अक्सर यहाँ आते थे.
मैं आप सबको बताना चाहती हूं कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है। ఊహించినట్టుగానే భారత దాడుల్ని ఇస్లామాబాద్ ఖండించింది. ఉగ్ర శిబిరాలపై దాడి చేయడాన్ని యుద్ధ చర్యగా పాకిస్తాన్ పేర్కొంది. ఇక బహావల్పూర్లో భారత్ నిర్వహించిన దాడుల్లో పౌరులు మాత్రమే గాయపడినట్టు ఉగ్రదేశం పేర్కొంది. ఎటువంటి ఉగ్రవాద శిబిరాలను భారత్ లక్ష్యంగా చేసుకోలేదని పాకిస్తాన్ తెలిపింది. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని పాకిస్తాన్ అంగీకరించింది. ఆ ఉగ్రవాద శిబిరాలపై దాడి జరగలేదని ఇస్లామాబాద్ తెలిపింది. నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచానికి ఎప్పుడూ తెలుసు. బహావల్పూర్లో కూడా ఉగ్ర శిబిరాలు ఉన్నట్టు ప్రపంచానికి సుపరిచితమే. అయితే బహావల్పూర్పై దాడి ఎందుకు చారిత్రాత్మకమో ఇప్పుడు చూద్దాం. ఈ నగరం ఏదో మారుమూల ప్రాంతంలో లేదు. ఇది పాకిస్తాన్లోని 12వ అతి పెద్ద నగరం. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం మధ్యలో ఉంది. ఇది జైషే మొహమ్మద్ కు కంచుకోటలా మారింది. దీనికి పాకిస్తాన్ సైన్యం రక్షణ కల్పిస్తోంది. కొన్నేళ్లుగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలు భారీగా పెరిగాయి. 2022 నుంచి ఇప్పటి వరకు ఉపగ్రహ చిత్రాలు సదరు వసతుల విస్తరణను చూపిస్తున్నాయి. జైషే ప్రధాన కార్యాలయంలో ఏమున్నాయో తెలుసా? సౌరశక్తి ప్లాంట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే ఈ ఉగ్రవాద కార్యాలయానికి విద్యుత్ కోతల వంటి సమస్య రాకుండా చూశారు. కొత్త భవనాలు సుమారు 7 అంతస్తులు నిర్మించారు. ఈ ప్రాంగణాల్లో స్విమ్మింగ్ పూల్, పశువుల పాకలు కూడా ఉన్నాయి. ప్రాథమికంగా జేఈఎం ఉగ్రవాద కేంద్రం స్వయం సమృద్ధిగా ఉంది. పాకిస్తాన్ ప్రజలు ఆహారం, తాగునీటితో పాటు కనీస సౌకర్యాల కోసం పోరాటాలు చేస్తున్నారు. కానీ ఉగ్రవాదులు మాత్రం స్విమ్మింగ్ పూల్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలతో స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ వసతులన్నీ ధ్వంసమైపోయాయి. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది ఒక సిద్ధాంతపరమైన మార్పుగా చెప్పొచ్చు. ఎందుకంటే 2016లో ఏం జరిగిందో చూడండి. జమ్మూ కాశ్మీర్లోని ఊరిలో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపారు. దీనికి భారత్ ఎలా స్పందించింది? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. 2019లో పాకిస్తాన్ మళ్లీ ఉగ్రదాడికి తెగబడింది. అప్పట్లో పుల్వామాలో సైనిక కాన్వాయ్పై ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి భారత్ స్పందించింది. బాలకోట్పై వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బాలకోట్లో ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. ఈసారి ఉగ్రవాదులకు జీవనాడిగా ఉన్న నగరాన్ని భారత్ టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని పంజాబ్లో జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడంతో పాకిస్తాన్కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ముందు ఉగ్రదాడులకు దిగితే సైలెంట్ గా ఉండమని, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేస్తామని క్లారిటీ ఇచ్చింది. ఉగ్రవాదానికి ప్రతిస్పందన, ప్రతీకారం గురించి మాత్రమే కాదు, పాక్ డబుల్ గేమ్ను కూడా భారత్ బయటపెట్టింది. పాకిస్తాన్ పెంచి పోషించిన కొన్ని ఉగ్ర మూకలే ఆ దేశానికి ఎదురు తిరిగాయి. అవే పాకిస్తాన్పై దాడి చేస్తున్నాయి. వాటిని చూపించి, చూశారా మేం కూడా ఉగ్రబాధితులమే అంటూ ప్రపంచానికి చూపిస్తోంది. ఉగ్రబాధిత దేశంగా ఇస్లామాబాద్ నిరంతరం మొసలి కన్నీరు కారుస్తుంది. అలానే ఉగ్రవాద శిబిరాలను మాత్రం మూసేందుకు అంగీకరించడం లేదు. నిజానికి పాకిస్తాన్తో భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అలానే ఉగ్రవాదాన్ని సహించడం లేదు. ఉగ్రవాదులు దాడి చేస్తే పాకిస్తాన్పై నిందలు వేసి రోధించడం లేదు. దెబ్బకు దెబ్బ తప్పదని మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చింది. బహావల్పూర్లో జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి పాకిస్తాన్ ఉగ్రవాదులకు అతి పెద్ద పాఠంగా తప్పకుండా అవుతుంది. భారతదేశం మాటలతో కాదు, యాక్షన్స్ తో, సర్జికల్ స్ట్రైక్స్ తో, సమర్థవంతమైన దాడులతో ప్రతిస్పందిస్తుంది. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. ఆపరేషన్ సింధూర్తో అదే సంకేతాలను ఉగ్రవాదులకు భారత్ పంపింది.